హలో అండి, ఈ వీడియోలో మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. వీడియో అయితే లెంతీగా ఉంటుంది. కంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. బ్లౌజ్ అయితే ఇది నీళ్ళల్లో తడిపి ఆరేసిన అండి. ఇది ఆరేసి ఐరన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇట్లా ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేయడానికి. మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్ కటింగేనండి. ఇది స్పెషల్గా ఏం లేదు. నార్మల్ బ్లౌజ్లో నెక్ లైన్ అనేది ముందే కట్ చేస్తాను. మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ కట్ చేయం అంతే. బ్యాక్ నెక్ డీప్ అనేది కట్ చేయకుండా మార్క్ చేసి పెట్టుకుంటాం. నేనైతే ఏ బ్లౌజ్ లూజ్ అయినా ఇలానే చూస్తాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఇది. మెజర్మెంట్ బ్లౌజ్ లూజ్ అనేది బ్యాక్ నెక్ లూజ్ ఇట్లా చూసుకుంటాను. బ్యాక్ పార్ట్ అనేది చూసారు కదా. నాకు ఈ బ్లౌజ్ పైన ఒక 1/2 ఇంచు లూజ్ కావాలి. ఇది టైట్ ఉంది బ్లౌజు, 1/2 ఇంచు లూజ్ పెట్టుకోవాలి. సో నాకైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి 20 ఇంచ్ ఉందండి. 20 ఇంచ్ ఉంది. 20 ఇంచ్కి నేను ఒక 21 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ పెంచాను. ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు 1 ఇంచ్ అవుతుంది కదా. 21 పెట్టుకున్నాను. 21లో హాఫ్ ఎంత? 10.5 ఇంచులు. 21లో హాఫ్ 10.5 ఇంచులు ఇక్కడికి మార్క్ చేసుకున్నా. ఒక 1.5 ఇంచు ఇక్కడ మార్జిన్ కోసం పెట్టుకున్నాను. బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇట్లా ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ పెట్టేసి బ్యాక్ పార్ట్ వరకు మార్క్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది కదా. అండ్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ టక్స్ కోసం, ఇక్కడ బ్యాక్ టక్స్ వేస్తాం కదా, ఈ టక్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాను. అయితే బ్లౌజ్ లెంత్ అండి. లెంత్ కోసం షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని, నడుము దగ్గర ఇలా పట్టుకొని ఇలా అంటే మీకు బ్లౌజ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్ లెంత్ ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా అర్థమైతే బ్లౌజ్ అనేది చాలా ఈజీ అండి. ఓకే, బ్లౌజ్ లెంత్ అయిపోయింది. అండ్ నెక్ డీప్ అనేది చూసారు కదా. నేను జస్ట్ ఈ నడుము దగ్గర ఈ కప్ డీప్ ఈ కప్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఖర్చుకు వదిలిపెట్టేసి, నాకైతే ఇది ఒక 1/2 ఇంచు డీప్ కావాలి. సో నేను ఎగ్జాక్ట్గా ఇది ఎంత ఉందో అంతే మార్క్ చేసేసాను. ఆటోమేటిక్గా మనం కుట్టులోకి ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి మనకు కావాల్సిన డీప్ అయితే వచ్చేస్తుంది.
ఇప్పుడు బ్యాక్ ఈ చంక భాగం నుంచి నడుము దాకా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ఖర్చుకి ఇక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ వరకు మార్క్ చేసుకోండి. కొంచెం ఖర్చుకి కూడా ఒక ½ ఇంచు ½ ఇంచు మార్క్ చేసి పెట్టుకోండి. ఇట్లా నేను చేసినట్టుగా. ఓకే, షోల్డర్ నెక్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు అందరికీ కూడా షోల్డర్ నెక్ దగ్గర చాలా డౌట్స్ ఉంటాయి, ఎంత పెట్టాలి అనేది. ఇప్పుడు నేను చెప్తాను. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్కైనా మరి 40 ఇంచు, ఇది 40 ఇంచుగా 40 ఇంచు సైజ్ బ్లౌజ్. 40 ఇంచు బ్లౌజ్కి 2.5 ఇంచు పెడితే సరిపోతుంది. అండ్ ఒక్కొక్కరికి మరీ నెక్ షోల్డర్ అనేది బ్రాడ్గా ఉంటుంది, వాళ్ళకి 2.5 ఇంచులు పెట్టండి చాలు. ఇక్కడ నెక్కి నేనైతే దీనికి 2.5 ఇంచే పెడుతున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రాడ్గా ఉన్న నెక్ అయితే వాళ్ళకి షోల్డర్ అయితే 3.5 పెట్టండి. లేదు నార్మల్గానే ఉంది అంటే 3 ఇంచు పెట్టండి, అంటే 3 ఇంచులు పెట్టండి. ఓకే, ఇంకా చిన్న బ్లౌజు అనుకుంటే ఇక్కడ 2 ఇంచు చాలు. 2 ఇంచు షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తున్నాను. ఇక్కడ ఏం మార్క్ చేసుకొని అవసరం లేదు, మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇది ఒక బాక్స్ షేప్లో గీసుకొని దీన్ని జస్ట్ ఈ రౌండ్ అనేది ఇట్లా దీనికి కలిపేసుకోవాలి. చూసారు కదా? ఇది ఆటోమేటిక్గా మనకి మగ్గం వర్క్కి వర్క్ వచ్చింది కాబట్టి ఆ వర్క్ ఎలా ఉందో ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్లోనే వచ్చేస్తుంది, మనం ఇది కట్ చేయనవసరం లేదు నెక్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చూడండి. హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎక్స్ట్రా పీస్ తీసేసుకొని ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి క్లాత్ అనేది. డైరెక్ట్ మెజర్మెంట్ బ్లౌజ్తోని చేసేద్దాం. టేప్ కొలతలు కూడా ఒక వీడియోలో చెప్తాను. ఇదైతే నేను మొత్తం మెజర్మెంట్ బ్లౌజ్తోనే మీ కటింగ్ అనేది చూపిస్తున్నాను. అండ్ హ్యాండ్ లూజ్ ఇక్కడ మార్క్ చేసుకొని, అండ్ దీనిపైన అయితే ఒక మనకు ½ ఇంచు కావాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను, కొంచెం లూజ్ అయ్యి పెట్టుకున్నాను. ఇది ఖర్చు కొద్దిగా పెట్టేస్తే హ్యాండ్ లెంత్ ఎక్కడ వరకు ఉందో కరెక్ట్గా చూసుకోండి. కొంచెం ఒక ½ ఇంచు మార్జిన్ పెట్టుకోండి. చంక భాగంలో కూడా మార్క్ చేసి పెట్టుకోండి. ½ ఇంచు ఎక్కువ కావాలి కదా నాకు, ఒక ½ ఇంచు అలా. ఇక్కడ ½ ఇంచు సరిపోతుంది, ఇక్కడ ½ ఇంచు కంపల్సరీ పెట్టాల్సింది, ఎందుకంటే మన బ్యాక్ పార్ట్లో కూడా ఒక ½ ఇంచు ఎక్కువనే పెట్టుకున్నాం కాబట్టి. ఓకేనా? నేనైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వీడియో మాత్రం టేప్ కొలతలతో నేను బ్లౌజ్ మార్కింగ్ అనేది చూపిస్తాను. ఓకే, హ్యాండ్ అయిపోయింది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చూద్దాం. బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది క్రాస్గా వేసుకున్నాను. ఈ కార్నర్స్ అవి అన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి. ఎక్కడన్నా ముక్కలు యాడ్ అవుతున్నాయా లేకపోతే యాడ్ చేయాల్సి వస్తుందా అనేది ఇవన్నీ చూసుకోవాలి. అండ్ నెక్ దగ్గర అయితే ఇక్కడ కరెక్ట్గా ఒక లైన్ గీసాను. తర్వాత షోల్డర్ ఎంత ఉంది, షోల్డర్ యాజ్ ఇట్ ఈజ్ గీసుకోవాలి. ఓకే, అంతే. బ్యాక్ పార్ట్ యూజ్ చేసి మనమైతే మార్కింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మార్కింగ్లో ఫస్ట్ ఫ్రంట్ ఇందాక బ్యాక్ నెక్లో బ్యాక్ చంక భాగం నుంచి నడుము వరకు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఉన్న చంక భాగం నుంచి క్రాస్ బెల్ట్ వరకే తీసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా, అండ్ క్రాస్ బెల్ట్ అంటారు, షేప్ బెల్ట్ అని కూడా అంటారు కొంతమంది. ఓకే, షేప్ బెల్ట్ వరకే నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దాం. ఫ్రంట్ నెక్ ఉంది కదా, జస్ట్ ఇలా ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వదిలిపెట్టేసి ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకోండి. ఇలా సాగదీసి పెట్టద్దు, జస్ట్ ఇది ఎలా ఉందో ఇట్లా పెట్టేసి జస్ట్ ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడికే మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎక్కడ వరకు అనేది, షేప్ బెల్ట్ అయితే నాకు ఇక్కడ వరకు వచ్చింది. కనిపిస్తుందా వీడియోలో? షేప్ బెల్ట్ అనేది నాకు ఇక్కడ వరకు చూపించింది కాబట్టి ఇక్కడ మార్క్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇక్కడ మధ్యలో మనం టక్స్ వేస్తాం కదా, ఇంక ఇట్లా టక్స్ వేస్తాం కదా, ఈ టక్స్ కోసం ఒక 1/2 ఇంచు అండ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పెట్టుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాం. అండ్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ చెస్ట్లో ఇలా టక్ ఒకటి వేస్తారు కదా పెద్దది, మనం దీని స్టార్టింగ్ నుంచి ఇలా పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని మరీ ఎక్కువ ఇలా సాగదీయకుండా జస్ట్ అట్లా నార్మల్గా ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో అంతవరకు చూడండి. మరీ ఎక్కువ టైట్గా స్ట్రెచ్ చేయకండి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోండి. ఇది ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. నేను ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 3 డాట్స్ కూడా నేను కలిపేస్తాను. ఈ డాట్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసాను. ఓకే, మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడికి వచ్చింది కదా, ఇదొక లైన్ గీసాను. ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్ అనేది తీయాలి. కొంచెం బ్రాడ్గా కావాలి అన్న వాళ్ళకి లైన్ దాటి ఒక 1/2 ఇంచు 1 ఇంచు కూడా లోపలికి తీసుకోవచ్చు. ఓకే, నేను తీసుకున్నట్టుగా అన్నమాట. రౌండ్గా వస్తుంది. ఇలానే తీస్తే వీ షేప్లో వస్తుంది. ఇలా లోపలికి ఒక 1/2 ఇంచు 1 ఇంచు లోపల తీసుకుంటే రౌండ్గా వస్తుంది నెక్ అనేది. ఇది ఫ్రంట్ లో కటింగ్ ఒక 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి, అది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక సైడే నెక్ కట్ చేస్తాను, ఇంకొక సైడ్ కట్ చేయను.
కుట్టేటప్పుడు వర్క్ అంటే ఫ్రంట్ నెక్ ఏ షేప్లో ఉందనేది మనకు తెలియదు కదా. సో వర్క్ ఎలా ఉంటే అలా స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. జస్ట్ రౌండ్ అయితే ఇట్లా పైన లేయర్ ఇట్లా కట్ చేసుకున్నాను, కిందది ఒక పార్ట్ అయితే కట్ చేయలేదు, నెక్ కట్ చేయకుండా జస్ట్ మార్క్ అయితే చేసి పెడుతున్నాను ఎంత డీప్ ఉంది అనేది. ఓకే, ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఒక నెక్ ఒకవైపు పార్ట్కి మార్కింగ్ మాత్రమే పెట్టాను. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ చూద్దాం. కొంచెం క్లాత్ అయితే క్రాస్ ఉంటే మాత్రం సెట్ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ వేసాను. అండ్ షేప్ బెల్ట్ అయితే ఉక్స్ పట్టి వైపే చూసుకోండి. ఉక్స్ పట్టి వైపు చూసుకొని ఖర్చు వదిలేసేయండి. ఖర్చు వదిలేసి ఫ్రంట్ ఉక్స్ పట్టి వైపు ఎంత లెంత్ ఉందో అంతే మెజర్ చేసుకోండి. ఇలా ఇటువైపు కొంచెం నేను ఖర్చు వదిలిపెట్టి పెట్టుకున్నాను. అండ్ ఇది ఆల్రెడీ మనం 1/2 ఇంచు లూజ్ అయితే పెట్టాం కాబట్టి బ్లౌజు కొంచెం 1/2 ఇంచు లూజ్ వరకు పెట్టి మార్క్ అయితే చేసుకోండి. చేసుకున్నా కదా, మళ్ళీ ఇక్కడ మనం ఒక 1.5 ఇంచ్ వరకు మార్జిన్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఉక్స్ వైపు కదా, ఉక్స్ వైపు అండ్ ఇది నడుం దగ్గర ఎంత ఉంది చూడండి. నడుం దగ్గర ఉన్నంత వరకు మార్క్ చేసుకోండి ఇట్లా. అండ్ తర్వాత ఉక్స్ పట్టే వైపు బెల్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండు కూడా కొంచెం కరువు వచ్చేలాగా ఇట్లా రెండు ఇలా జాయింట్ వేసుకోండి. మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. మనకి లైనింగ్ అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది, కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేద్దాం. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. మన లైనింగ్ పీసెస్ వేసుకొని ఒరిజినల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ రెండు కూడా ఒక దగ్గర ఉన్నాయో లేదో చూడాలి, ఈక్వల్గా ఉన్నాయో లేదో షోల్డర్ దగ్గర చూసుకోవాలి. చూసుకొని బ్యాక్ పార్ట్ అయితే వేసేసి ఇక్కడ కరెక్ట్గా డీప్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర ఈ నెక్ డీప్ దీని దగ్గర రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. వర్క్ బ్లౌజ్లో ఉన్న నెక్ దగ్గర. ఓకే,
ఇంతే అండి, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ అయితే సపరేట్గా కట్ చేసుకోవాల్సిన వస్తుంది అనుకుంటా. ఇప్పుడు సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ కదా, అండ్ మనం ఏదైతే నెక్ కట్ చేయకుండా ఓన్లీ మార్కింగ్ పెట్టుకున్నామో ఆ పార్ట్ తీసుకొని నెక్ లైన్ అనేది డీప్ అనేది మనకు కనిపించేలా కొంచెం థిక్గా గీయండి ఇట్లా. ఎందుకంటే మనం ఇలా రివర్స్ చేసినప్పుడు మనం అది కనిపిస్తూ ఉండాలి మనకు. ఓకేనా, ఇట్లా పెట్టి కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తర్వాత మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత చేతితోనే కుట్టి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అయితే చాలా పీసెస్ అయితే పడేలా ఉన్నాయి. ఒకవైపున నెక్కి పీసెస్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. యాడ్ చేయకుండా తప్పదు, కంపల్సరీ యాడ్ చేయాల్సిందే. ఓకేనా, ఇక్కడ వరకే వస్తుంది. ఈ పీస్ మొత్తం మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంది, అంటే మనకి ముక్క యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ క్రాస్ బెల్ట్కి అంటే షేప్ పట్టీకి కూడా కొంచెం పీస్ అయితే యాడ్ అయ్యేలా ఉంది. బ్లౌజ్ పీస్ చిన్నగా ఉండడం వల్ల ఇదిగోండి ఇవే ముక్కలు మిగిలాయి, చూసారు కదా. కానీ ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఒకవైపు మాత్రం పెద్ద ముక్క పడుతుంది. అలాంటప్పుడు లైనింగ్ పీస్ని కొంచెం పెద్దది తీసుకోండి. పెద్ద పన్నాలో 1 మీటర్ పీస్ తీసుకుంటే మీకు ఎక్కడైనా చిన్న చిన్న దాంతో కవర్ చేసేయచ్చు, నడుము పట్టి ఇవన్నీ కూడా. ఓకే అండి, మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్టిచ్చింగ్ కుదిరితే వీడియో తీస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.